హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. సో 9th క్లాస్ మనకి సైన్స్లో చాప్టర్ 1 ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో అసలు మ్యాటర్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం మనం. సో ఇప్పుడు ఈ చాప్టర్ చూసే ముందు చాప్టర్ 1 ఖచ్చితంగా చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. సో ఈ చాప్టర్ వచ్చేసి ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అని చెప్పేసి ఈ చాప్టర్ అడుగుతున్నారు. అంటే మనం చాప్టర్ 1లో చదివిన మ్యాటర్ అనేది ప్యూర్గా ఉందా లేదా అని చెప్పేసి ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తున్నాం. సో ముందుగా మనము మ్యాటర్ గురించి ఏం తెలుసుకున్నాము? మ్యాటర్ 3 ఫామ్స్లో ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నాం. సాలిడ్, లిక్విడ్ అండ్ అలాగే గ్యాసెస్ ఫామ్లో. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, మనం ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంటుంది? ఒక సాలిడ్గా ఉంటుంది. అంటే తీసుకొని ఎవడన్నా నెత్తి మీద కొడితే దెబ్బ తగులుతుంది. అదే కొద్దిసేపు అయిన తర్వాత, అంటే ఇది లిక్విడ్ అయ్యేదాకా వెయిట్ చేస్తే ఇది లిక్విడ్ అవుతుంది, అంటే వాటర్ ఫామ్లో ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఎవడన్నా నెత్తి మీద కొడితే ఏం కాదు, ఎందుకంటే ఇది లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి. ఇంకా కొద్దిసేపు మనం అలానే బయట ఉంచేస్తే ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి గ్యాసెస్ ఫామ్లో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి: సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ అలాగే గ్యాస్. సో సాలిడ్ అంటే ఒక గట్టిగా ఉంటుంది, ఒక ఫిక్స్డ్ షేప్ ఉంటుంది అండ్ అలాగే ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. అంటే మీరు ఇది ఒక గ్లాస్ ఉంది, గ్లాస్లో మీరు ఒక చిన్న టెన్నిస్ బాల్ వేసారనుకోండి. వేస్తే ఆ టెన్నిస్ బాల్ యొక్క షేప్ ఈ గ్లాస్కి ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా అంటే ఏం చేయదు. ఎందుకంటే సపోజ్ ఇదే ఒక టెన్నిస్ బాల్ అనుకోండి, ఇది గ్లాస్లో పెట్టాము, ఏమవుతుంది? ఆ గ్లాస్కి ఏం ఇంపాక్ట్ చేయకోకుండా దీని అంతటిది సైలెంట్గా ఇక్కడే కూర్చొని ఉందన్నమాట. అంటే సాలిడ్స్కి ఒక ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ కూడా ఉంటుంది అండ్ అలాగే రిజిడ్గా ఉంటాయి. అదే లిక్విడ్ తీసుకుందాం అనుకోండి ఫ్రెండ్స్, అంటే దీంట్లో వాటర్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఈ గ్లాస్లో పోస్తే ఈ గ్లాస్ షేప్లో మారుతుంది. అదే మీరు ఒక 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 బౌల్లో పోస్తే ఆ బౌల్ షేప్లో మారిపోతుంది అనమాట. అంటే దీనికి ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఏం లేదు, బట్ ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంది అండ్ ఇది రిజిడ్గా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ తీసుకుందాం. గ్యాస్ తీసుకున్నా కానీ దీనికి ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఏముండదు, షేప్ అనేది ఏముండదు అండ్ అలాగే ఇది రిజిడ్గా ఉండదు. సో ఇక్కడ రిజిడ్ అంటే ఏంటంటే ఇది ఏమైనా గట్టిగా ఉందా లేదా అని చెప్పేసి అర్థం అనమాట. సాలిడ్ అంటే ఆబ్వియస్గా గట్టిగా ఉంటుంది, ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం కాబట్టి. సో ఇక్కడ ఒక సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్తో ఆర్ సింగిల్ టైప్ ఆఫ్ ఎంటిటీతో తయారైతే దాన్ని ఒక ప్యూర్ సబ్స్టెన్స్గా మనము చెప్తాము. అండ్ మిక్స్చర్ అంటే ఏంటి? 2 ఆర్ మోర్ పార్టికల్స్ కలిగి ఉన్నట్లయితే లేదా 2 ఆర్ మోర్ ఎంటిటీస్తో కలిగి ఉన్నదాన్ని మనము మిక్స్చర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనము అప్పుడప్పుడు వెళ్ళేసి అన్న ఒక ½ కేజీ మిక్స్చర్ ఇయ్యి అన్న అంటాం. ఆ మిక్స్చర్ అంటే ఏంటి? దాంట్లో వేరియస్ ఐటమ్స్ కలిసి ఉంటాయి. ఏంటి? మనకి బూందీ కలిసి ఉంటుంది, పల్లి గింజలు ఉంటాయి అండ్ దాల్ మోటి ఉంటుంది, ఇంకా ఏదో ఒక 4, 5 ఐటమ్స్ అనేది కలిసి ఉంటుంది కాబట్టి దాన్ని ఒక మిక్స్చర్ అంటాం మనం. ఇప్పుడు ఈ మిక్స్చర్స్ని మనం ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను అండ్ ఆఫ్ కోర్స్ అది కూడా ఒక మిక్స్చరే. అదే ప్యూర్ సబ్స్టెన్స్కి ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే మనము గోల్డ్ తీసుకుందాం. మనకి గోల్డ్ బార్స్ ఉంటాయి కదా, దాన్ని మీరు ఒక చిన్న పీస్ కట్ చేశారనుకోండి, దీని యొక్క ప్రాపర్టీ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే చేంజ్ కాదు. ఎందుకంటే ఆ చిన్న ముక్క కూడా గోల్డే కాబట్టి దీని యొక్క ప్రాపర్టీ అనేది, అంటే దానిలో ఉన్న పార్టికల్స్ అనేవి ఏమీ చేంజ్ కావు. సో మనము ప్యూర్ సబ్స్టెన్స్కి ఇంప్యూర్ సబ్స్టెన్స్కి ఒకసారి తేడా తెలుసుకుందాం. ప్యూర్ సబ్స్టెన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైంటిస్టుల ప్రకారం ఏంటంటే, మనకి పీరియాడిక్ టేబుల్ అని చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ ఉంటాం కదా. సో దీన్ని బాగా పట్టేసేవాళ్ళం 0 to 30 ఎలిమెంట్స్ వరకు. సో దాని తర్వాత అడిగితే చాలామంది చెప్పలేరు. అండ్ ఇవన్నీ కూడా సైంటిస్ట్ ప్రకారం ఏంటంటే ప్యూర్ సబ్స్టెన్సెస్ అనమాట. అంటే హైడ్రోజన్ తీసుకున్న, హీలియం కానీ, ఇవన్నీ ఒక పర్టికులర్ సింగిల్ ఎంటిటీతో తయారైనాయి కాబట్టి ఇవి చాలా ప్యూర్ సబ్స్టెన్సెస్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ కలర్ గోళీలు ఉన్నాయి అనుకుందాం, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా. సో ఇవన్నీ ఒకటే కలర్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్యూర్ సబ్స్టెన్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదే ప్లేస్లో మీరు ఎలిమెంట్స్ని ఊహించుకోండి. అండ్ అలాగే ఇక్కడ బ్లూ గోళీలు ఉన్నాయి, అంటే పర్పుల్ గోళీలు ఉన్నాయి, ఇవి కూడా ప్యూర్, ఎందుకంటే దీంట్లో ఏమీ మిక్స్ కాలేదు. బట్ ఎప్పుడైతే ఈ రెండింటిని మిక్స్ చేసామో ఇది ఒక మిక్స్చర్ అయిపోయిందనమాట. సో ఇక్కడ దీని యొక్క ప్యూరిటీ అనేది మనకి కనపడట్లేదు, ఎందుకంటే వేరేది మిక్స్ అయింది కాబట్టి.
సో అదేవిధంగా మనం ఇక్కడ ఆక్సిజన్ని తీసుకున్నాం అనుకోండి. ఆక్సిజన్ అంటే మనందరికీ తెలుసు O2 అని రాసుకుంటాం కదా! సో ఆక్సిజన్‌ని మనం ఒక బీకర్‌లో తీసుకున్నట్లయితే అది ఒక ప్యూర్ సబ్స్టెన్స్. ఎందుకంటే ఇది ఒక సింగిల్ ఎంటిటీతో తయారైంది కాబట్టి. అండ్ అలాగే మనం ఇక్కడ ఒక డిస్టిల్డ్ వాటర్ తీసుకున్నాము. అంటే దీని యొక్క ఫార్ములా H2O కదా! ఇది కూడా ఒక ప్యూర్ సబ్స్టెన్స్. బట్ ఈ రెండిటిని మనం ఎప్పుడన్నా కలిపామనుకోండి ఇది ఒక ఇంప్యూర్ సబ్స్టెన్స్ కింద తయారవుతుంది. సో ఇప్పుడు ఒక ప్యూర్ సబ్స్టెన్స్‌కి అండ్ అలాగే మిక్స్చర్‌కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మిక్స్చర్ గురించి చూద్దాము. మిక్స్చర్ అంటే ఏంటి? ఇట్ కంటైన్స్ మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్. అంటే ఒకటి అంతకన్నా ఎక్కువ ప్యూర్ సబ్స్టెన్సెస్ కలిగి ఉంటే దాన్ని మనము మిక్స్చర్ అని చెప్పేసి అంటాం. వీటిని మనము ఫిజికల్ ప్రాసెస్ ద్వారా సెపరేట్ చేసుకోవచ్చు. సో మిక్స్చర్స్ అనేవి మనకి జనరల్‌గా 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హోమోజీనియస్ మిక్స్చర్ అండ్ అలాగే హెటెరోజీనియస్ మిక్స్చర్. హోమోజీనియస్ మిక్స్చర్ అంటే ఏంటి? ఆ మిక్స్చర్‌లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ కూడా మనకి ఈక్వల్‌గా అంటే యూనిఫార్మ్‌గా మిక్స్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకోండి. దాంట్లో షుగర్ వేయండి. షుగర్ వేసి దాన్ని స్టిర్ చేసిన తర్వాత మీకు అసలు ఏది షుగరు, ఏది వాటర్ అనేది తెలియకోకుండా అది ఈక్వల్‌గా, యూనిఫార్మ్‌గా మిక్స్ అయిపోతుంటుంది. అదేవిధంగా మీరు ఇంకొక గ్లాస్ తీసుకొని వాటర్‌లో సాల్ట్ వేసినా గానీ అది కూడా యూనిఫార్మ్‌గా మిక్స్ అయిపోవడాన్నే హోమోజీనియస్ మిక్స్చర్ అని చెప్పేసి పిలుస్తాం మనం. అంటే ఈ గ్లాస్‌లో ఉన్న వాటర్ ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనిఫార్మ్‌గా మిక్స్ అయిపోవడాన్నే మనము హోమోజీనియస్ మిక్స్చర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి హెటెరోజీనియస్ మిక్స్చర్ గురించి తెలుసుకుందాం. హెటెరోజీనియస్ అంటే దీనికి ఆపోజిట్. ఏదైతే యూనిఫార్మ్‌గా మిక్స్ అవ్వదో దాన్నే మనము హెటెరోజీనియస్ మిక్స్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ తీసుకొని దాంట్లో ఇసుక వేశారనుకోండి. మీకు ఇసుక అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. మీరు దాన్ని ఎన్ని గంటలు స్టిర్ చేసినా గానీ అది సాండ్ అనేది కిందకి వెళ్ళిపోయి కింద సెటిల్ అయిపోతుంది కాబట్టి మీరు దాన్ని హెటెరోజీనియస్ మిక్స్చర్ అంటారు. ఎందుకంటే ఈ 2 యూనిఫార్మ్‌గా మిక్స్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు? ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకుందాం. దాంట్లో సాల్ట్ వేసాం. వేసి దాంట్లో మళ్ళీ ఏం చేసాము? సాండ్ వేసాం. ఈ రెండిటిని కూడా మనం ఈజీగా హెటెరోజీనియస్ మిక్స్చర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి చాలా చెప్పుకోవచ్చు. మనం సాల్ట్ తీసుకోండి, లేకపోతే దాంట్లో ఏమన్నా ఐరన్ ముక్కలు వేసినా గానీ, లేకపోతే ఏదో ఒక ఐటెమ్ వేస్తే మీకు 2 క్లియర్‌గా కనిపించే విధంగా ఉంటే దాన్ని హెటెరోజీనియస్ మిక్స్చర్ అంటాము. దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంట్లో మన పేరెంట్స్ ఆహ్, ఏది బియ్యము చెరుగుతూ ఉంటారు గదా! సో, ఆ బియ్యంలో కొన్ని రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అంటే బియ్యంలో రాళ్ళున్నాయి కాబట్టి ఇది గూడా హెటెరోజీనియస్ మిక్స్చర్ అంటాము. వీళ్ళేం జేస్తారు ఆహ్, ఈ ఆహ్, ఈ రాళ్ళని తీసి పడేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే దాన్ని హోమోజీనియస్ చేయడానికి. సో దట్ బియ్యం ఒక్కటే ఉంటే అది హోమోజీనియస్ మిక్స్చర్ అవుతుంది కాబట్టి. సో, ఐ హోప్ మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. నెక్స్ట్ మనము సొల్యూషన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ కన్నా వెళ్ళే ముందు ఫిజికల్ చేంజ్ అండ్ అలాగే కెమికల్ చేంజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ 2 ఒక చిన్న సబ్ టాపిక్స్. ఎందుకంటే ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి అంటే ఒక ఒక దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవ్వడం. అంటే కలర్ గానీ, షేప్ కానీ, సైజ్ గానీ ఇవన్నీ చేంజ్ అయితే అది ఫిజికల్ చేంజ్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఇక్కడ మనకి కొత్త సబ్స్టెన్సెస్ కొత్తగా ఏం ఫార్మ్ అవ్వవనమాట. ఎగ్జాంపుల్ మీరు ఇందాక తీసుకున్న ఐస్ క్యూబ్ ఉంది. ఐస్ క్యూబ్‌ని మీరు మెల్ట్ చేసినట్లయితే వాటర్ అవుతుంది గానీ అదేమి గోల్డ్ అవ్వదు కదా! సో, ఇక్కడ వాటర్ అనేదేంటి? దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీ చేంజ్ అయింది. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ అయింది. అంతేగాని మనకి ఒక కొత్త న్యూ సబ్స్టెన్స్ అనేది ఫార్మ్ అవ్వలేదు. ఇలాంటి దాన్నే మనము ఫిజికల్ చేంజ్ అంటాము. లేకపోతే మీరు వాటర్ బాయిల్ చేస్తున్నారనుకోండి. ఆ వాటర్ బాయిల్ చేస్తే అది బాయిల్ అయ్యి మనకి దాంట్లో నుంచి గుడ్లు అంటే ఎగ్స్ కానీ లేకపోతే ఒక కొత్త సబ్స్టెన్స్ అనేది ఏం రాదు కదా! సో, ఇది ఫిజికల్ చేంజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ చేంజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కెమికల్ చేంజ్ అంటే ఏంటి? ఫిజికల్ చేంజ్‌కి ఆపోజిట్. అంటే ఇక్కడ మనకి న్యూ సబ్స్టెన్సెస్ అనేవి ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక కర్ర ముక్కను కాల్చారనుకోండి. కాలిస్తే ఏమవుతుంది? ఈ కర్ర కాస్త మనకి బొగ్గు కింద మారుతుంది. ఇంకా ఈ బొగ్గును కూడా మనం కాలిస్తే ఏమవుతుంది? అది బూడిదయిపోతుంది. అంటే ఇక్కడ ఒక న్యూ సబ్స్టెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, ఇది ఒక కెమికల్ చేంజ్. సో, ఇప్పుడు సొల్యూషన్ మరియు దాని యొక్క ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం.
సో ఇప్పుడు సొల్యూషన్ అంటే ఏంటి? హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్ ఈజ్ నోన్ యాజ్ సొల్యూషన్. సో ముందు హోమోజీనియస్ అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏంటంటే రెండు యూనిఫామ్గా మిక్స్ అవ్వడాన్ని మనము హోమోజీనియస్ సబ్స్టెన్స్ అనుకున్నాము. సో అదే హోమోజీనియస్ సబ్స్టెన్స్ మనకి 2 కానీ ఎక్కువ కానీ కలిపినట్లయితే మనం దాని యొక్క సొల్యూషన్ అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ లెమనేడ్ కానీ సోడా వాటర్ కానీ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకి సోడా వాటర్ తీసుకుంటే దీంట్లో ఏం కలుపుతాం మనము? వాటర్ తీసుకుంటాము. దాంట్లో మనకి ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ కలుపుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ గ్యాస్ కావాలంటే సోడా వాటర్లో గ్యాస్ ఉంటుంది కాబట్టి గ్యాస్తో ఉన్న వాటర్ని కలుపుతాము. అండ్ అలాగే మనకు కావాల్సిన సాల్ట్ కానీ లెమన్ కానీ ఇవన్నీ వేసుకుంటాం. వేసుకొని మనకి స్టిర్ చేసిన తర్వాత మనము ఇవి తాగుతూ ఉంటాం. వన్స్ ఇప్పుడు ఇవన్నీ స్టిర్ చేసిన తర్వాత మన నేకెడ్ ఐతో చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు కనపడవు. అంటే సోడా వాటర్లో గ్యాస్ కలిపాడు కాబట్టి మీరు చూస్తే మీకు గ్యాస్ అనేది కనిపిస్తుందా? కనపడదు. సాల్ట్ అనేది కనిపిస్తుందా? కనపడదు. అండ్ లెమన్ వాటర్ అనేది కనిపిస్తుందా? కనపడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా వాటర్లో మిక్స్ అయిపోయినాయి అనమాట. సో దీన్నే మనం ఒక సొల్యూషన్ అని చెప్పేసి చెప్పుకుంటాము. సో సొల్యూషన్లో మనకి మేజర్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సాల్వెంట్, సెకండ్ వచ్చేసి సొల్యూట్. సాల్వెంట్ అంటే ఏంటి? సో కాంపోనెంట్ అంటే ఏంటంటే మనకి ఒక పెద్ద అమౌంట్లో ఉన్నదాన్ని కాంపోనెంట్ అంటారు. అండ్ అలాగే చిన్న అమౌంట్లో ఏమైనా ఉంటే దాన్ని సొల్యూట్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఒక సాల్వెంట్ అండ్ అలాగే ఒక సొల్యూట్ కలిపితే ఏమవుతుందంటే మనకి ఒక సొల్యూషన్ కింద ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ సాల్వెంట్ అంటే ఏమనుకున్నాము? ఒక పెద్ద మొత్తంలో ఏదైనా ఉంటే దాన్ని సాల్వెంట్ అనుకున్నాం. అంటే మీరు ఒక పెద్ద జార్ తీసుకొని దాంట్లో ఇక్కడ వరకు వాటర్ ఫిల్ చేసేయండి. సో ఇది ఒక సాల్వెంట్ అయింది మనకి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. అంటే ఇదేంటి? ఒక లెస్సర్ క్వాంటిటీ ఉంది దీంతో కంపేర్ చేస్తే. సో సాల్ట్ ఈ వాటర్లో వేసేసాం. ఈ రెండు కూడా ఇప్పుడు మిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇది ఒక సొల్యూషన్ కింద ఫామ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి ఆ సాల్ట్ అనేది మనకి నేకెడ్ ఐకి కనపడదు. అంటే మీరు ఎక్కువ సాల్ట్ వేస్తే ఫస్ట్ అది కిందకి వెళ్ళిపోయి మనకు కనిపించవచ్చు. బట్ ఎప్పుడైతే మనం దాన్ని స్టిర్ చేసామో అప్పుడు మనకి ఆ సాల్ట్ అనేది కనపడదు. సో అందుకే దీన్ని ఒక సొల్యూషన్ అంటారు. అంటే 2 or more హోమోజీనియస్ మిక్చర్స్ని కలుపుతున్నాం ఇక్కడ. అంటే మనకి వాటర్ అనేది ఒక హోమోజీనియస్ మిక్చర్ అండ్ అలాగే సాల్ట్ అనేది సపరేట్గా తీసుకున్నా కానీ ఒక హోమోజీనియస్ సబ్స్టెన్స్. సో ఈ రెండింటిని కలిపి మనము ఒక సొల్యూషన్ తయారు చేస్తున్నాము. సో ఇక్కడ ఈ మిక్స్చర్ అనేది మనకి ఏదైనా కావచ్చు. అంటే సాలిడ్ని మిక్స్ చేయొచ్చు, లేదా సాలిడ్ లిక్విడ్ని మిక్స్ చేయొచ్చు, లేదా గ్యాస్ కానీ లిక్విడ్ కానీ ఇక్కడ ఏదైనా జరగచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సాలిడ్ అండ్ అలాగే ఇంకొక సాలిడ్ని మిక్స్ చేసుకుందాం అనుకుందాం. అంటే మీరు బ్రాస్ని ఇక్కడ ఇది బ్రాస్ ఉంది కదా, ఈ బ్రాస్ ఫామ్ అవడానికి మనము 2 సాలిడ్ సబ్స్టెన్సెస్ ఏం మిక్స్ చేస్తున్నాము? మనము జింక్ అండ్ అలాగే కాపర్ని మిక్స్ చేసినట్లయితే మనకి బ్రాస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రెండు కూడా సాలిడ్స్. ఇప్పుడు సాలిడ్ లిక్విడ్ తీసుకుందాం. ఇప్పుడు సాలిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనేది ఒక సాలిడ్ పార్టికల్ అండ్ అలాగే వాటర్ తీసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసినట్లయితే మనము ఒక సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అలాగే లిక్విడ్ తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అండ్ ఎథనాల్ తీసుకోవచ్చు. అండ్ గ్యాస్ తీసుకోవచ్చు. గ్యాస్ అంటే మనం బ్రీత్ చేసే ఎయిర్, అంటే ఏదైనా 2 గ్యాసెస్ మిక్సింగ్. అండ్ అలాగే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనము గ్యాస్ లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి. మనము ఇప్పుడు ఇంట్లో ఏమైనా పార్టీ జరుగుతుంటే థమ్స్అప్ మనము మూత తీయంగానే బుజ్జని పొంగుతుంది. అంటే ఏంటి? దాంట్లో గ్యాస్ ఉన్నట్టు అండ్ అలాగే లిక్విడ్ రెండు ప్రెజెంట్ అయి ఉన్నట్టు. సో ఇలా వేరియస్ ఎగ్జాంపుల్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా సొల్యూషన్ అంటే ఏంటో అర్థమైంది కదా. వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఏంటి? ఒక సొల్యూషన్ అంటే ఇది ఒక హోమోజీనియస్ మిక్స్చర్. సో ఇది ఆల్రెడీ దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. అండ్ ఇవి చాలా 1 నానోమీటర్ కన్నా తక్కువ ఉంటుంది డయామీటర్. అండ్ మనం మన కంటితో చూడలేమన్నమాట వీటిని. ఇందాక చెప్పుకున్నాం కదా మనము వాటర్లో షుగర్ వేసి కానీ సాల్ట్ వేసి కానీ స్టిర్ చేస్తే మనకి అది కనపడదు అని చెప్పేసి. అండ్ దే డు నాట్ స్కాటర్ ఏ బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద సొల్యూషన్ అంటున్నారు. అంటే దట్ ఈస్ దే డోంట్ షో ద టిండల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో టిండల్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఫర్దర్గా మనము
ఇదే స్లైడ్స్లో డిస్కస్ చేసుకుందాము. సో మనకి ఇక్కడ ఒక గ్లాస్లో వాటర్ ఉన్నాయి, సాల్ట్ వేసి ఇక్కడ పెట్టాము. అండ్ అది మనకి క్లియర్గా కనిపిస్తుంది, ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ కాబట్టి. ఇక్కడ ఒక టార్చ్ లైట్ తీసుకున్నాము. టార్చ్ లైట్ తీసుకొని మనం ఆన్ చేస్తే ఏమవుతుంది, ఈ బీమ్ ఆఫ్ లైట్ అనేది దీంట్లో నుంచి కంప్లీట్గా పాస్ అవుతుంది. కానీ ఈ లైట్ని స్కాటర్ చేయదు. అంటే ఇటు మీరు లైట్ పాస్ చేయగానే ఆ లైట్ ఇటు వెళ్ళిపోవడం కానీ, లేకపోతే రివర్స్ రావడం కానీ, ఇలా లైట్ అనేది స్కాటర్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అండ్ ఇంకోటి ఏమంటున్నారు, ద పాత్ ఆఫ్ లైట్ ఈస్ నాట్ విజిబుల్ ఇన్ ఏ సొల్యూషన్ అంటున్నారు. అంటే మీరు ఇదే వాటర్ తీసుకొని దీంట్లో ఏం చేస్తారంటే ఒక బ్లూ డ్రాప్స్ ఒక 2 డ్రాప్స్ వేసారనుకోండి, ఇదంతా బ్లూ కలర్ అయిపోతుంది. సో బ్లూ కలర్ అయిపోయిన తర్వాత మీరు ఏంటి, ఆ లైట్ అనేది మీకు వాటర్లో చూస్తే కనిపిస్తుంది అంటే, వాటర్లో చూస్తే లైట్ మనకి కనపడదు అనమాట. సో ఈ పాత్ ఆఫ్ లైట్ అయితే మనకి నాట్ విజిబుల్ ఇన్ ద సొల్యూషన్ అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ద సొల్యూట్ పార్టికల్స్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద మిక్చర్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్. అంటే మనం ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఏదైతే ఈ సొల్యూషన్ ఉందో దాని నుంచి ఇనీషియల్ స్టేజెస్ ఏ విధంగా అవుతాయన్నాయో ఆ విధంగా మనం రెండింటిని సపరేట్ చేయలేమని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రీవియస్ స్లైడ్లో మనము సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక సొల్యూషన్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ మ్యాటర్ అనేది ఉందని చెప్పేసి మనకి 3 రకాలుగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి, ఒక సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్ సొల్యూషన్ అండ్ అలాగే సాల్యుబిలిటీ. సో సాచురేటెడ్ సొల్యూషన్ అంటే వెన్ నో మోర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఏ సొల్యూషన్. ఇందాకటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మనం వాటర్ తీసుకున్నాం పెద్ద జార్లో, అండ్ దాంట్లో మనము ఆ సొల్యూట్ వేస్తూనే ఉన్నాం. సో దట్ ఏంటంటే ఇంకా అది దాంట్లో డిజాల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా చేసేసామన్నమాట. దాన్నే ఒక సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఇదే విధంగా మనము సాల్ట్ అండ్ వాటర్ కలిపినా కానీ, లేకపోతే సాల్ట్ అండ్ వెనిగర్ కలిపినా కానీ మనకి ఒక సాచురేటెడ్ సొల్యూషన్ అనేది వస్తుంది. అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి, వెన్ మోర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ క్యాన్ బి సాల్వ్డ్ ఇన్ ఏ సొల్యూషన్ అట్ ఎ గివెన్ టెంపరేచర్. అంటే సేమ్ ఇది కూడా అంతే, మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్తో మనం కాఫీ పెట్టుకొని దీంట్లో షుగర్ యాడ్ చేసామనుకోండి, ఇది ఒక అన్సాచురేటెడ్ సొల్యూషన్ అవుతుంది. బట్ దీంట్లో మనము ఎంతైతే సొల్యూట్ తీసుకుంటున్నామో దానికన్నా తక్కువగా తీసుకున్నట్లయితే మనము దాన్ని ఒక అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. సాల్యుబిలిటీ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్, అంటే మనం ఏదైతే సొల్యూట్ తీసుకుంటున్నామో ప్రెజెంట్ ఇన్ ద సాచురేటెడ్ సొల్యూషన్. సో పైన డిస్కస్ చేసుకున్న సాచురేటెడ్ సొల్యూషన్లో ఎంతైతే సొల్యూట్ ప్రెజెంట్ ఉంటుందో ఒక గివెన్ టెంపరేచర్లో దాన్నే సాల్యుబిలిటీ అంటారు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్కి ఒక ఫార్ములా ఉంది, అమౌంట్ ఆఫ్ సొల్యూట్ బై అమౌంట్ ఆఫ్ సాల్వెంట్. అంటే మనం ఎంతైతే సొల్యూట్ తీసుకున్నామో బై అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ గురించి ఇస్తుంది, అంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉందని చెప్పేసి. లేదా అమౌంట్ ఆఫ్ సొల్యూట్ బై అమౌంట్ ఆఫ్ సొల్యూషన్, ఇది కూడా మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఇస్తుంది. సో ఇక్కడ మనకి అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ దాని యొక్క మాస్ ఆర్ దాని యొక్క వాల్యూమ్. అండ్ 2 మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. ఇది ఏంటి అంటే, ఫస్ట్ మాస్ బై mass percentage of a solution and mass by volume percentage of solution. So దీన్ని mass of a solute by mass of solution into 100 and mass of solute by volume of solution into 100. ఇవి మనకి గవర్నమెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, బట్ పిల్లలకి, స్కూల్ పిల్లలు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీకు ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు సస్పెన్షన్ మరియు దాని యొక్క ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాము, సొల్యూషన్ అంటే ఏంటి, హోమోజీనియస్గా మిక్చర్ అయి ఉంది 2 or more సబ్స్టెన్సెస్, సో దట్ మన కంటికి కనపడదు హోమోజీనియస్ మిక్చర్ అనేది. బట్ సస్పెన్షన్ అనేది ఏంటి, హెట్రోజీనియస్ మిక్చర్, అంటే 2 డిఫరెంట్ మిక్చర్స్ అనేది ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి దీన్ని హెట్రోజీనియస్ మిక్చర్ అన్నాము. దీంట్లో మన సొల్యూట్ ఏదైతే తీసుకుంటున్నామో అది డిజాల్వ్ అవ్వదు అనమాట. సో ద సొల్యూట్ పార్టికల్స్ డు నాట్ డిజాల్వ్ బట్ రిమైన్ సస్పెండెడ్ త్రూ అవుట్ ద బల్క్ ఆఫ్ ద మీడియం. అంటే మీరు ఒక వాటర్లో శాండ్ వేశారనుకోండి, అది డిజాల్వ్ అవ్వదు వాటర్లో, బట్ కింద సెటిల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్లో ఒక చాక్ వేసారనుకోండి, అది కూడా కిందకు వచ్చేసి మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. లేదా గాల్లో మనము స్మోక్ తీసుకున్నా కానీ అది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ సస్పెన్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఇది ఒక హెట్రోజీనియస్ మిక్చర్, అంటే 2 వేరువేరుగా మనకి కనిపిస్తున్నాయి. సో ద పార్టికల్స్ ఆఫ్ సస్పెన్షన్ ఆర్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ. సో ఇందాక
హోమోజీనియస్ మిక్చర్లో మనకి కనపడలేదు, బట్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ సైజ్ ఆఫ్ ద పార్టికల్ కూడా గ్రేటర్ దెన్ 100 నానోమీటర్స్. అండ్ ఇట్ ఈస్ అన్ అన్స్టేబుల్ మిక్చర్. ఎందుకంటే ఈ సొల్యూట్ ఏదైతే మనం వేస్తున్నామో, అంటే ఒక వాటర్లో శాండ్ వేస్తున్నామంటే శాండ్ అనేది ఒక సొల్యూట్ కాబట్టి ఇట్ సెటిల్ డౌన్స్ అట్ ద బాటమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఫస్ట్ మనము వాటర్లో శాండ్ వేయగానే అది ఎమ్మటే వచ్చి సెటిల్ అవ్వదు కదా, చిన్నగా ఆ పార్టికల్స్ అనేవి కొంచెం టైం తీసుకొని సెటిల్ అవుతాయి అంటున్నారు. అండ్ ఇఫ్ ద సొల్యూషన్ ఈజ్ పాస్ త్రూ ఏ ఫిల్టర్ పేపర్, సొల్యూట్ అండ్ సాల్వెంట్ గెట్స్ సపరేటెడ్. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక ఫిజికల్ ప్రాసెస్ ద్వారా ఈజీగా సపరేట్ చేయొచ్చు అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు ఇందాకటి ఎగ్జాంపుల్ తీసుకుందాము, వాటర్లో శాండ్ వేసాము. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా సపరేట్ చేయొచ్చు? మనం ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్ మీద ఒక క్లాత్ తీసుకున్నాం అనుకోండి, తర్వాత ఈ మిక్చర్ అనేది, అంటే ఏదైతే మనం ఇక్కడ గ్లాస్ అనుకున్నామో ఇది పోసేసినట్లయితే శాండ్ పైన ఉండిపోతుంది, వాటర్ కిందకి దిగిపోతాయి అన్నమాట. సో ఈ ఏదైతే ఉందో ఒక ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మనం సపరేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇట్ స్కాటర్స్ లైట్ వెన్ లైట్ ఈజ్ పాస్ త్రూ ద సొల్యూషన్. అంటే ఇది టిండల్ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు. అంటే సేమ్ ఇందాకలాగానే మనం ఇక్కడ ఒక టార్చ్ లైట్ పెట్టి లైట్ అనేది దీని మీద నుంచి పాస్ చేస్తే అది దీనిలో నుంచి పాస్ అవ్వకుండా లైట్ అనేది స్కాటర్ అయిపోతుంది అనమాట, అంటే పక్కకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మనము మిక్చర్స్లో ఏమేమి చూసుకున్నాము? ఫస్ట్ అంటే సొల్యూషన్ గురించి చూసుకున్నాం, ఇది కూడా ఒక హోమోజీనియస్ మిక్చర్. ఇంకొకటి ఏంటి సొల్యూషన్లో ఏం చూసుకున్నాం మనం అంటే హెట్రోజీనియస్ మిక్చర్ గురించి చూసుకున్నాం, అంటే సస్పెన్షన్ మరియు దాని యొక్క ప్రాపర్టీస్. ఇప్పుడు ఏంటి కొలాయిడల్ సొల్యూషన్ గురించి తెలుసుకుందాం మనం, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ మిక్చర్. సో మనకి హోమోజీనియస్ మిక్చర్లో ఏంటి, మిక్చర్ అనేది కంప్లీట్గా మిక్స్ అయిపోతుందని చెప్పేసి అనుకున్నాం. హెట్రోజీనియస్ మిక్చర్లో మనము ఏదైతే సాలిడ్ పార్టికల్స్ ఉన్నాయో అవి కింద సస్పెండ్ అవుతాయి అనుకున్నాం. కొలాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సస్పెండ్ అయిపోతాయి, కొన్ని మాత్రం ఇలా అదే వాటర్లో అలా తిరుగుతూనే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో దీని యొక్క కొలాయిడల్ సొల్యూషన్ అంటాం మనం. బట్ ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో తిరిగేవి, ఇవి మన కంటికి కూడా కనిపించవు అనమాట. సో దీని యొక్క కొలాయిడల్ సొల్యూషన్ అంటాం. అండ్ ఈ కొలాయిడల్ సొల్యూషన్ కూడా మన లైట్ బీమ్ని ఈజీగా స్కాటర్ చేయొచ్చు, దీన్నే టిండల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఇక్కడ 3 బీకర్స్ తీసుకుందాము, లేదా 3 గ్లాసెస్, అంటే ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏం తీసుకున్నాం మనము, ఫస్ట్ దాంట్లో ఏం తీసుకున్నామంటే సొల్యూషన్ తీసుకున్నాం కదా. సో దీంట్లో మనము ప్యూర్ వాటరే తీసుకుందాం. ఫస్ట్ దాంట్లో వాటర్ తీసుకుందాం, సెకండ్ దాంట్లో మనము సస్పెన్షన్ తీసుకుందాము, థర్డ్ దాంట్లో కూడా మనము కొలాయిడ్ తీసుకుందాం, కొలాయిడల్ సొల్యూషన్. సో ఫస్ట్ ఇక్కడ ఒక లేజర్ లైట్ తీసుకుందాం. ఇక్కడ లేజర్ లైట్ తీసుకొని ఇలా పాస్ చేసామనుకోండి, మనకి ఫస్ట్ వాటర్లో ఏమవుతుందంటే మనకి ఏమాత్రం పార్టికల్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ లైట్ అనేది క్లియర్గా పాస్ అవుతుంది దీని మీద నుంచి. అంటే మీరు ఇక్కడ పైనుంచి చూసారనుకోండి, వాటర్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తే ఈ బీమ్ ఆఫ్ లైట్ అనేది వాటర్లో నుంచి పాస్ అవుతున్నట్టు మనకి కనపడదు. అదే మీరు ఒక సస్పెన్షన్ కానీ కొలాయిడల్ సొల్యూషన్ కానీ తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ బీమ్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో దాన్ని స్కాటర్ చేస్తుంది అనమాట. అంటే కొంతవరకు లైట్ అటు ఇటు వెళ్ళిపోయినా కానీ మనకి ఆ లైట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంట్లో కూడా ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ లైట్ అనేది వాటర్లో నుంచి అలా పాస్ అవ్వడం. అదే మనకి వాటర్ అంటే నథింగ్ బట్ ఈ కొలాయిడల్ సొల్యూషన్ కానీ సస్పెన్షన్లో నుంచి కానీ క్లియర్గా మీరు పైనుంచి చూసినట్లయితే ఆ లేజర్ లైట్ అనేది కనిపిస్తుంది, కానీ ఒక వాటర్లో మాత్రం అది కనపడదు మీకు. సో ద పార్టికల్స్ ఆఫ్ కొలాయిడ్ కెనాట్ బి సీన్ బై ద నేకెడ్ ఐ, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇట్ ఈస్ ఏ హెట్రోజీనియస్ మిక్చర్ అండ్ దస్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ కెనాట్ బి సపరేటెడ్ బై ఫిల్టర్ పేపర్. సో ఇక్కడ ఫిల్టర్ పేపర్ ద్వారా మనకి సపరేట్ చేయలేము సొల్యూట్ని అండ్ అలాగే సాల్వెంట్ని అంటున్నారు. అండ్ సైజ్ ఆఫ్ ద పార్టికల్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. అండ్ ఇది ఒక స్టేబుల్ మిక్చర్ అండ్ పార్టికల్స్ అనేవి డు నాట్ సెటిల్ డౌన్ ఎట్ ద బాటమ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దే డు నాట్ సెటిల్ డౌన్ వెన్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్, విచ్ మీన్స్ కొలాయిడ్ ఈజ్ క్వైట్ స్టేబుల్. అంటే మనము దాన్ని డిస్టర్బ్ చేయకపోతే అది మాత్రం
కింద సెటిల్ డౌన్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ టిండల్ ఎఫెక్ట్ అనేది మనం ఇంకా ఎక్కువ ఎక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు అంటే మనకి ఒక థిక్ ఫారెస్ట్ ఉందనుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఒక థిక్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. దాంట్లో నుంచి లైట్ అనేది చూడండి ఎలా స్కాటర్ అయిపోయి మనకు కనిపిస్తుందో. దీన్నే మనము టిండల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇది పార్ట్ 2 కింద మనము డిస్పర్స్డ్ ఫేస్ అంటే ఏంటి, డిస్పర్స్డ్ మీడియం అంటే ఏంటి, అవి పార్ట్ 2 కింద చూసుకుందాము. ఇవి వీడియో చాలా పెద్దది, మనము 2 పార్ట్స్ కింద చేసుకుందాం. ఓకే.